కావాలి లిటిగేషన్ పెట్టి ఇవ్వకపోతే అన్ని క్లియర్ అయినాయి. నేను ఒకటే ఆదేశిస్తున్నా, 18 నెలల్లో పార్టీ ఆఫీసు పూర్తి చేసి మళ్ళీ ప్రతి ఒక్క కార్యకర్త కడపకు వస్తే సొంత ఇంటికి వచ్చి ఒక కాఫీ తాగే విధంగా 6 months ఓకే. నేను పూర్తిగా చేయాలంటే 18 నెలలను మోడర్న్ టెక్నాలజీ ఉపయోగిస్తానంటున్నాడు. 6 నెలల లోపలనే పూర్తి చేస్తానంటున్నాడు. ఈరోజు జనవరి, ఆగస్ట్ లోపల, ఆగస్టు 15 లోపల పూర్తి చేస్తాడు. ఇండిపెండెన్స్ రోజున కడపలో మనకు పార్టీ ఆఫీస్ ఉంటుంది. అది శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ. అది నెరవేర్చుకునే విధంగా వేదికపై నుండే నాయకులందరూ పనిచేయాలని కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే మన సుధాకర్ గారైతే చాలా లిస్ట్ అంతా ఇచ్చాడు, పెద్ద చాంతాడంత లిస్ట్ ఇచ్చాడు, విష్ లిస్ట్ ఇచ్చాడు. మనిషిలో ఏదో చెయ్యాలనే తపనుంది, మీ రుణం తీర్చుకోవాలని కసుంది. ఆయన చెప్పిన పనులన్నీ చేయాలని ఆలోచన కూడా నాలో ఉంది. కానీ ఖాళీ గల్లాపేట నా దగ్గర ఉంది. కానీ మీ సమస్యలు కూడా పరిష్కారం కావాలి. ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యల్ని పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ప్రతి 3వ శనివారం మనమందరం అమలు చేయాలని వచ్చాను. స్వర్ణాంధ్రప్రదేశ్ లాంచ్ చేశాను. ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా అవసరం. అది కూడా మైదుకూరులో ప్రారంభించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాంటి మైదుకూరులో ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది అవుతాన మీటింగ్కి వెళ్తున్నాం. ఆధునికమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుందాం. పరిశుభ్రమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం. నేను అందుకే ఒక మాట చెప్తున్నాను, పరిశుభ్రమైన వాతావరణం అంటే మనం ఉండే ప్రాంతాలే కాదు, ముందు మన మైండ్ పరిశుభ్రంగా ఉండాలి. ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలి. గంజాయి తాగేసి పరిశుభ్రం అంటే ఒళ్ళంతా కుళ్ళిపోయిన తర్వాత లాభం లేదు. అదే మాదిరిగా రోగాలన్నీ వచ్చి మనం బయట వాళ్ళకు నీతులు చెప్తే ఎవరు నమ్మరు. ముందు మైండ్ ప్యూరిఫై చేయాలి, రెండోది బాడీ ప్యూరిఫై చేయాలి, మూడోది ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, మీ ఇంట్లో ఆనందం ఉండాలి. నాలుగోది మీ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఐదోది మీరు పనిచేసే ప్రదేశం కూడా పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి సార్థకత. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఈరోజు ఒక మహనీయుడు వర్ధంతి. ఈ వర్ధంతి మనకందరికీ స్ఫూర్తి నింపే రోజు. ఎప్పటికప్పుడు ఈ స్ఫూర్తి మన జీవితాల్లో వెలుగు తేవడానికి అనునిత్యం మనం ఆలోచించుకొని పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. దానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, ఈరోజు నా కుటుంబ సభ్యులతో ఈ 1 గంట గడిపిన దానికి ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి ఆ పేరు వచ్చిందంటే, నేను ఈరోజు నిలబడుకొని ధైర్యంగా ఇవి చేశానని చెప్పగలిగానంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. భుజాలు అరిగే విధంగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు. ఎవరైనా చంపుతా ఉంటే ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా
తెలుగుదేశం పార్టీ జెండా మోశారు. ఇక్కడి ప్రొద్దుటూరులో నందం వెంకట సుబ్బయ్య ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉన్నాడు. ఒక అవినీతి పైన పోరాడితే ఆ రోజు జరిగిన దారుణం మనం చూస్తే బాధేస్తుంది. కానీ అలాంటి వారి స్ఫూర్తి మనలో ఉంది. ఆ కార్యకర్తల స్ఫూర్తి ఈరోజు తెలుగుదేశం పార్టీకి శ్రీరామ రక్ష. మీకు శాశ్వతంగా రుణపడున్నా. నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను. కానీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఏ పని చేసినా ప్రజలకు ఏమని జరగాలన్నా ముందు మిమ్మల్ని గురించి ఆలోచించి నిర్ణయాలు చేస్తారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు నేను కలిసి ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేద్దాం. ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ దేశానికే కాకుండా కడపలో ఒకప్పుడు మీరు చూస్తే ముఠా కక్షలు ఉండేటివి, చంపుకునే సంస్కృతి ఉండేది. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ముఠాలను పూర్తిగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీన్ని రాబోయే రోజుల్లో నెక్స్ట్ లెవెల్కి ఎట్ట తీసుకుపోవాలను తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన నేను నిన్న మొన్న మాట్లాడాను. పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి. నీళ్ళన్నీ కూడా మీరు చూస్తే పోలవరం కిందన గోదావరి ద్వారా సముద్రం లేకపోతున్నాయి. ఈ సంవత్సరం 4000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి. కానీ నేను ముందు జాగ్రత్త చేసి ఈసారి మీరు చూస్తే శ్రీశైలం కానీ ఇవన్నీ నీళ్లు తీసుకొచ్చి రాయలసీమలో ఉండే రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఇప్పుడు నేను ఆలోచించింది, పోలవరం నుంచి దగ్గర ఒక 200 నుంచి 300 టీఎంసీ నీళ్లు రాయలసీమకు వస్తే ఇంకా రాయలసీమను ఎవ్వరూ పట్టలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రగతి వైపు పరుగు పెట్టే పరిస్థితి వస్తుంది. అందుకే పోలవరాన్ని మళ్ళీ పట్టాలెక్కించాం. ఈరోజు ఇక్కడికి వచ్చాను. పోలవరం మీరు చూస్తే పోయిన ప్రభుత్వం డయాఫామ్ వాల్ని ముంచేసి పోలవరం ప్రాజెక్టు గోదావరిలో ముంచేశారు. ఈరోజే మళ్ళీ కేంద్ర సహకారంతో 12,200 కోట్ల రూపాయలు ఫేజ్ 1 కింద డబ్బులు ఇస్తే డయాఫామ్ వాల్ కూడా ప్రారంభిస్తున్నాం. 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికీ పోలవరం కృష్ణ అనుసంధానం చేశాం. కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా రాయలసీమకి ఇచ్చాం. అందుకే నేను ఆలోచిస్తున్నాను, రేపు రాబోయే రోజుల్లో గోదావరి, పెన్నా, పోలవరం, బనకచెర్ల వరకు అనుసంధానం చేయగలిగితే అది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. ఇంకా ఇబ్బందే ఉండదు. రాయలసీమ రైతాంగం మీసం తిప్పి బతికే రోజు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే డబ్బులు అవుతాయి. దగ్గర 80,000 కోట్లు కావాలి. పోలవరం అయిపోతుంది. నా జీవితాశయం ఎట్టి పరిస్థితిలో బనకచెర్లకు నీళ్లు తీసుకొస్తే అక్కడి నుంచి తెలుగు గంగ, హంద్రి నీవ, నగిరి గాలేరు ఇక్కడి నుంచి నేరుగా ఎక్కడికంటే అన్ని జిల్లాలే కాకుండా సోమశిలకెళ్ళి, కందలేరుకెళ్ళి మళ్ళీ తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత బాలాజీ రిజర్వాయర్కు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తాయి. ఇది నా కళ.
మీలో కూడా ఆలోచన రావాలి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన జల యజ్ఞం ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎట్లొస్తాయని కూడా మీరు ఆలోచిస్తే, పోలవరం నుంచి కృష్ణాకు వచ్చిన తర్వాత నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ దగ్గర ఆ నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి ఇంకా ముందుకు తీసుకుపోతే ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ఉందో అక్కడ కూడా నీళ్లు ఇచ్చి అక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్ కట్ చేస్తే లోపల ఒక టన్నల్ వేస్తే నేరుగా బనకచెర్లకు నీళ్లు వస్తాయి. ఎవరు ఊహ రాలేదు. కానీ నేను అనునిత్యం ఆలోచిస్తున్నా, రాయలసీమ రుణం ఎట తీర్చుకోవాలి. నేను కూడా పుట్టింది రాయలసీమలో, పుట్టా రాయలసీమ బిడ్డ. ఈ రుణం తీర్చుకోవాలనుకున్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. కరువు జిల్లాలైన రాయలసీమని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఇంకో పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఈ నీళ్లన్నీ కూడా సముద్రం లేకపోతున్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం 5,000 టీఎంసీ నీళ్లు వర్షాలు వచ్చిన తర్వాత సముద్రంలోకి వెళ్ళి, ఈరోజు మనం చూస్తే బాగా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లన్నీ సముద్రం లేకపోతున్నాయి. వర్షాలు లేనప్పుడు కరువు కాటకాలతో మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ రెండు కూడా అనుసంధానం జరగాలంటే, కరువు రహిత రాష్ట్రంగా తయారు కావాలంటే నదుల అనుసంధానమే ఏకైక మార్గం. ఇది సాధ్యం. ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఇది చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే, ఈ జిల్లాలో కొప్పర్తి, ఇక్కడే కడపలో 2,300 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చారు. కొప్పర్తిని ఒక పారిశ్రామిక కేంద్రంగా తయారు చేసే బాధ్యత, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క స్టీల్ ప్లాంట్ కూడా ఉంది, దాన్ని కూడా పర్సూ చేస్తున్నాం. అది కూడా వస్తే ఈ జిల్లా ప్రగతి జరుగుతుంది. ఇంకో పక్క ఇది కాకుండా ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి ఇక్కడ పెట్టే, ఇంతకుముందు ఆఫీస్ ఉంది, దాన్ని ఎక్కడా మార్చడం లేదు, ఇక్కడే ఉంటుందని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటి, ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడా, ఇప్పుడు నేను మాట్లాడేది 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీ ఫోన్లో మీరు ఏది కావాలన్నా, ఏ సజెషన్ కావాలన్నా తీసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇంకా ఆఫీసుకు పోయే పని లేదు. ఈరోజే ఓపెన్ చేయాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. ఈ నెల చివరిలోనే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా. మీ సెల్ ఫోన్లో మీకు ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెట్టినా, మీరు మెసేజ్ పెట్టడం తెలియకపోతే మామూలుగా మీరు మాట్లాడినా మీకు ఆ పని చేసి పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆఫీసులకు పోయే పని లేదు. ఆఫీసులే మిమ్మల్ని ఎదుర్కొంటూ వచ్చి మీరెక్కడుంటే అక్కడ పనులు చేసే పరిస్థితి తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి మీరు చూసినప్పుడు, ఇంకా కొన్ని విషయాలు వచ్చినప్పుడు, ఈ జిల్లాలో రోడ్డు వ్యవస్థ మీరు చూశారు, రాయలసీమలో ఎయిర్పోర్ట్లు చూశారు, ఇప్పుడే చూశారు మన ఎయిర్పోర్ట్ను కూడా 250 కోట్ల రూపాయలతో టర్మినల్ కూడా కడుతున్నారు. నేనే రన్వే కూడా ఇంప్రూవ్ చేయించాను. అప్పట్లో నేనే నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ పెట్టాను. 5 ఏళ్ళు ఒక్క ఫ్లైట్ రాలేదు. ఇప్పుడు ఫ్లైట్లు ప్రారంభమైనాయి. భవిష్యత్తులో కడప కేంద్రంగా
అనేక నగరాలకు కనెక్టివిటీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఎక్కడికి పోవాలన్నా మీరు వెళ్ళి పని చూసుకొని సాయంత్రం ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి కడప నుంచి కూడా మీరు చూస్తే గండికోట వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. అది ప్రపంచంలోనే 10 బ్యూటిఫుల్ ప్లేసులు గండికోట ఒకటి. దీన్ని నేను అప్పుడు అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేశాను. దీనివల్ల చాలామంది పర్యాటకులు వస్తారు, టూరిజం అభివృద్ధి అవుతుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి, ఇలాంటి చాలా జరిగే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇంకో పక్కన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడే మనం మీరు చూస్తే గండికోటకి కేంద్రం 80 కోట్ల రూపాయలు ఇచ్చారు. అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి హోటల్స్ కూడా కట్టించి ఎవరైనా సరే టూరిస్టులు వస్తే దీన్ని ఒక హబ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు ఇంకొకటికి వచ్చినప్పుడు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుది కూడా నా దృష్టి తీసుకొచ్చారు. ఎందుకు చేశారో కనుక్కుంటాను. ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఒకటే చేస్తారని కూడా అన్నారు. ఏ విధంగా చేయాలో మాట్లాడి ఇది కేంద్రం కూడా చేయాలి, ఇద్దరితో మాట్లాడుకొని ఏం చేయాలనో దానికి కూడా ఒక పరిష్కార మార్గం చూపిస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు రాజోలి ఆనకట్ట ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పారు. మాటలు చెప్పి 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా వేయలా. నేను హామీ ఇస్తున్నా, రాజోలి బండ ఆనకట్ట డెవలప్ చేసి 90,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడున్నారు. చాలా హుషారుగా ఉన్నారు మీరు. ఇంకా స్పీడ్ పెంచాలి. ఎన్టీ రామారావు స్పిరిట్ మీద రావాలి. మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, ఒక చరిత్ర సృష్టించాం. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు రాని విజయం వచ్చింది. 93% సీట్లు మనమే గెలిచాం. మనం తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి పోటీ చేశాం. తమ్ముళ్ళు, నేను చాలాసార్లు చూశాను, కానీ ఇటీవల కాలంలో గెలవని కడప పాత జిల్లాలో 10కి 7 గెలిచాం. ప్రస్తుతం ఈ కడప పార్లమెంట్లో 7కి 5 గెలిచాం. ఇంకొంచెం కష్టపడుంటే పార్లమెంట్ కూడా గెలిచేవాళ్ళం. ఆ 2 సీట్లు కూడా గెలిచేవాళ్ళం. ఇప్పుడు చెప్తున్నా మీ అందరికీ, 5 ఏళ్ళలో ఏం జరిగిందో చూశారు. ఈ 5 ఏళ్ళలో మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగులు వస్తాయో మీరే చూడబోతున్నారు. ఆ తర్వాత 7కు 7 గెలిపించాలి, 10కి 10 గెలవాలి, పార్లమెంట్లు కూడా గెలవాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ పాలన ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ పాలన ఉంది. ఎన్నికల ముందు ఈ విధంగా నవ్వుతూ మాట్లాడిన సందర్భమే లేదు. కూర్చోవాలంటే భయం, ఇంట్లో నవ్వాలంటే భయం, దారిలో ఇంట్లో నుంచి బయట రావాలంటే భయం. మా ప్రెస్ వాళ్ళు ఎవరైనా ఒక ఆర్టికల్ రాయాలంటే వణుకు. 2430 జీవో గుర్తొస్తుంది మీ అందరికీ. కానీ తమ్ముళ్ళు, ప్రజాస్వామ్యంలో ఈరోజు మీరు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారంటే
అది ప్రజాస్వామ్యం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. విర్రవీగిన నియంతలందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఎప్పుడైనా సరే మనం చేసిన పనులే శాశ్వతం. ఎన్టీఆర్ గుర్తున్నాడంటే చనిపోయి 29 సంవత్సరాలైనా రోజు రోజుకు ఆయన పైన ప్రేమ ఆదరణ పెరిగిందంటే ఏంటి తమ్ముళ్ళు? దానికి కారణం మనం చేసిన పనులు అవునా కాదా? అలాంటివి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్రం వచ్చిన తర్వాత నేను కూడా మీరందరూ ఒక మంచి పని చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కార్యకర్తలు కూడా కష్టపడ్డారు, మెజారిటీ గెలిపించారు. 21 పార్లమెంటు సీట్లు గెలిపించారు మీరందరూ 25కు. ఇంకొంచెం కష్టపడి ఉంటే 25 గెలిచేవాళ్ళం. అని ఆ 21 సీట్లు ఒక సంజీవనిగా మారాయి. రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉంది. వెంటిలేటర్ పైనుండే రాష్ట్రానికి ఆక్సిజన్ కేంద్రం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు కష్టాలన్నీ తీరిపోయే పరిస్థితికి వస్తున్నాం, కానీ పూర్తిగా తీరిపోలేదు. అందుకే మీరు ఒక్కసారి ఆలోచిస్తే అమరావతి ప్రాజెక్ట్ని మళ్ళీ ఒకసారి అమరావతిని మనం గట్టెక్కిచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన పోలవరానికి ప్రాణం పోసే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు. ఇంకో పక్కన నిన్ననే మీరు చూస్తే విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని పోరాటం చేస్తే అది కూడా కన్నుమరుగయ్యే పరిస్థితి వస్తే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చి కేంద్రం ఆదుకున్నారంటే అది ఒక చరిత్ర. ఆ చరిత్ర ఎన్డీఏ వల్ల